సనాతన సాంప్రదాయాలు సంస్కృతికి అద్దం పట్టే భారతదేశ ఔన్నత్యం చాలా గొప్పదని మూడు జీవనదులు కలిసి ప్రయాగ్రాజు త్రివేణి సంగమంలో కుంభమేళా అద్వితీయంగా నేత్రపర్వంగా సాగుతుందని గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి స్వామీజీ తెలిపారు. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కుంభమేళా నుంచి తీసుకువచ్చిన పవిత్ర గంగాజలాలకు పట్టణవాసులకు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కుంభమేళాకు వెళ్లిన వారి కోసం తెప్పించిన గంగాజలాలను అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక పట్టణంలోని రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో స్వామీజీ చేతుల మీదుగా గంగాజలాలు వితరణను కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగానంద సరస్వతి మాట్లాడుతూ గంగా, యమున, సరస్వతి నదులు కలిసి త్రివేణి సంగమం నుండి తీసుకొచ్చిన పవిత్ర జలాన్ని స్థానికులకు అందించనున్నట్లు తెలిపారు. గోపాలకృష్ణ మఠంలో మధ్యాహ్నం 11:30 నుండి 12 గంటల వరకు కూడా అందిస్తామని తెలిపారు. కుంభమేళా ముగిసేంత వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని వివరించారు. మన భారతదేశంలో 12 నదులు ఉన్నాయి, సజీవ నదులు. ఆ నదులకు పుష్కరాలు అంటాం మనం. సంవత్సరానికి ఒకసారి 12 నెలలకు ఒక్కొక్కసారి పుష్కరాలు వస్తాయి. అదేవిధంగా గంగా, యమున, సరస్వతి భారతదేశంలో 3 నదులు కలిసే ప్రయాగ్రాజ్లో. తర్వాత ఈ 12 నదులకు 3 నదులు కలిసే విశేషమైన ఈ కుంభమేళా సమయంలో ఈ పృథ్వీ మీద జరిగే కాస్మెటిక్స్లో, విశ్వంలో జరిగే ఎన్నో మార్పులకు సింబాలిక్గా ఈ కుంభమేళా అనేది నిర్వహించడం జరుగుతుంటుంది. దీని వెనుక విజ్ఞానం ఉన్నది, మరియు జ్ఞానం కూడా ఉన్నది. ఇలాంటి కుంభమేళాలో ఇలాంటి పవిత్రమైన గంగాజలం యొక్క గంగా, యమున, సరస్వతి గుప్తంగా, నిర్లిప్తంగా అందరికి కనపడకుండా ఉండే సరస్వతి నది కూడా ఇక్కడ కలవడము. తర్వాత ఇలాంటి ఈ కుంభమేళాలో విశేషమైన రోజులు, విశేషమైన రోజుల్లో మన ఆదిలాబాద్ అందరూ పుణ్యం చేసుకున్నాం. ఎవరైతే ఆదిలాబాద్ నుంచి కుంభమేళాకు వెళ్ళారో వాళ్ళు మనందరి కోసము తీర్థంగా ఆ కుంభమేళా యొక్క తీర్థాన్ని తీసుకొచ్చారు. ఆ తీర్థము మనము వెళ్ళకపోయినా మన పిల్లలు కానీ, వృద్ధులు కానీ, ఇంకా వాళ్ళందరూ కూడా తీర్థంగా అందరూ స్వీకరించడానికి రెగ్యులర్గా ఈ కుంభమేళా ఫిబ్రవరి 26 వరకు ఉన్నన్ని రోజులు, ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఉన్నన్ని కుంభమేళా ఉన్నన్ని రోజులు కూడా ఇలానే దశల వారీగా మనకు కుంభమేళా నుంచి తీర్థం రావడం జరుగుతుంటుంది. దీని అందరుగా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. రేపటి నుంచి మన ఆదిలాబాద్లో గోపాలకృష్ణ మఠమునందు మధ్యాహ్నం 11:30 నుంచి 12 గంటల వరకు కుంభమేళా యొక్క తీర్థాన్ని అందరూ